ఒక రీమోడల్ చేసినటువంటి పాతది రీమోడల్ చేసినటువంటి ట్రాలీ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ట్రాలీ అనేది ఇప్పుడు రీమోడల్ చేయడం జరిగింది. అదే విధంగా అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ వీడియోలో ఈ రీమోడల్ చేసిన ట్రాలీతో పాటు ఇంకొక మూడు కొత్త ట్రాలీలు మనమైతే అన్న వాళ్ళకైతే ఇవ్వటం జరిగింది. వాటి గురించి చూపిస్తాను. అదే విధంగా దీని గురించి కూడా వీడియో చూపించి అన్ని వివరాలు కూడా చెప్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. మన టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయకుండా మన టిఎన్ఆర్ ట్రాలీస్ వీడియోలు చూస్తూ మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. ఈ వీడియోలో నేను మొత్తము కూడా ఒక 4 ట్రాలీల గురించి అయితే చెప్పబోతున్నాను. 4 ట్రాలీలు. ఈ 4 ట్రాలీలలో కూడా 3 కొత్తవి అన్న వాళ్ళకైతే ఇవ్వటం జరుగుతుంది. అవి 3 చూపించి దాని తర్వాత చివర్లో 4వది ఒక రీమోడల్ చేసినటువంటి ట్రాలీ గురించి చూపించబోతున్నాను. రీమోడల్ చేసినటువంటి ఈ 4వ నెంబరు ట్రాలీ అమ్మకానికి సిద్ధంగా ఉంది. దయచేసి మీరు మాత్రం వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తూ ఉండండి. అదే విధంగా ఒకసారి ఈ 4 ట్రాలీలకి సంబంధించిన ఫోటోలు ఒకసారి మీకు ఒక్కొక్కటి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి మీకు 1వ నెంబరు ట్రాలీ అనమాట. ఇది జాండిల్ రంగులో ఉన్నటువంటి ఒక కొత్త ట్రాలీ. ఇది మనము అన్న వాళ్ళకైతే ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడికి వెళ్తూ ఉంది అంటే మన దగ్గరలోనే ఉన్నటువంటి రేపల్లెవాడ గ్రామము, ఇల్లెందు మండలము, ఖమ్మము జిల్లా వాస్తవ్యులైనటువంటి శ్రీకాంత్ అన్న గారికి అయితే ఈ ట్రాలీ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. అదే విధంగా ఇంకొకటి వచ్చేసి రెండవది ఏంటి అంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి, ఇవి ఇక్కడ చూపించా కదా, రెండవది వచ్చేసి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఇది ఫర్గూసన్ ట్రాక్టర్ కోసం అయితే అన్నవాళ్ళు మన దగ్గర కొనుక్కోవటం జరుగుతూ ఉంది. ఈ అన్న వాళ్ళది వచ్చేసి సుజాత నగర్ గ్రామము, సుజాత నగర్ మండలము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాస్తవ్యులైనటువంటి వేర్ల నవీన్ యాదవ్ అన్న గారికి అయితే ఈ 2వ నెంబర్ ట్రాలీని అయితే ఇవ్వటం జరుగుతూ ఉంది. అదే విధంగా మూడవది వచ్చేసి కొత్తది కాదండి, ఇది చూడటానికి కొత్త దానిలాగానే ఉంది, కానీ ఒక రీమోడల్ చేసినటువంటి ట్రాలీ. ఈ ట్రాలీ గురించి ఒకసారి ఫోటో చూపిస్తున్నా చూడండి. ఈ ట్రాలీ అనేది మనము రాజుపేట గ్రామము, మంగపేట మండలము, ములుగు జిల్లాకి చెందినటువంటి బొగ్గుల సురేష్ అన్న గారికైతే ఈ 3వ నెంబరు ట్రాలీ అనేది అన్న వాళ్ళ కోసము ప్రత్యేకంగా రీమోడల్ చేసి అమ్మటం జరుగుతూ ఉంది. అదే విధంగా ఈ 3తో పాటు 4వది వచ్చేసి ప్రస్తుతానికి అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఒకసారి ఫోటో చూపిస్తున్నా చూడండి. ఈ ట్రాలీ అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ వీడియోలో ఈ 4 ట్రాలీలు అవి ఏ విధంగా ఉన్నాయి, మనం ఎవరికి అమ్ముతున్నాము అన్నీ కూడా వివరంగా చూపించబోతున్నాను. మీరు మాత్రము వీడియోని ఎక్కడా వదిలిపెట్టకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అదే విధంగా మీకు ఇటువంటి వీడియోలు, ఇటువంటి ట్రాలీలు మీకు నేను పెట్టిన వెంటనే మీకు కనపడాలి అంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే ఒక గంట బొమ్మ ఉంటుంది, ఆ గంట బొమ్మను కూడా ఇలా టంగు అనిపియండి. ఇలాంటి మంచి వీడియోలన్నీ కూడా మీ ఫోన్లోకి వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది కూడా ఎప్పుడో పాత వీడియోలు చూసి ఇప్పుడు అడుగుతూ ఉన్నారనమాట. అన్న ఆ వీడియో ఒకటి చూశాను, ఇదంతా చెప్తున్నారు, ఎంత ఉంది ధర, అవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీకు మనం పెట్టే వీడియోలు అన్నీ కూడా వెంటనే కనిపించాలి అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా గంట బొమ్మను కూడా ఇలా ఒకసారి టంగు అనిపియండి. ఇక నేనైతే ఆలస్యం చేయకుండా మీకు చెప్పినట్లుగానే 4 ట్రాలీలు వరుసగా చూపిస్తూ ఉంటాను. వీడియోలకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ట్రాలీ వచ్చేసి 1వ నెంబరు జాండీర్ ట్రాక్టర్ కోసము తయారు చేశామన్నమాట. చూస్తున్నట్లయితే అన్న వాళ్ళు షోరూమ్ నుంచి ఇప్పుడే
సీల్ ట్రాక్టర్ అయితే తీసుకొని రావటం జరిగింది. నేను చెప్పినట్లు కానే ఈ ట్రాలీకి బటన్ టైర్లు ఉన్నాయి. అయితే అన్న వాళ్ళకి కూడా చెప్పాను, టైర్లకి నో గ్యారంటీ నో వారంటీ అని చెప్తే అన్న వాళ్ళు వచ్చేటప్పుడు సీల్ టైర్లు వేసుకొని రావటం జరిగింది. ఇప్పుడైతే మనము పంక్చర్ షాపు దగ్గర టైర్లు అనేవి మనము మార్చుకోవటం జరుగుతూ ఉంది. నా టైర్లు నేను ఉంచుకుంటాను, అదేవిధంగా అన్న వాళ్ళైతే వాళ్ళ టైర్లు వేసుకొని అయితే ఈ ట్రాలీని తీసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాలీ అనేది ఒక మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ. ఇదైతే లైట్ వెయిట్ కాదు అండి. నేను ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టే చెప్తూ ఉంటాను. మీకు లైట్ వెయిట్ కావాలన్నా కూడా చేసిస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. చూడండి, టైరు ఒక వైపు అయితే ఇప్పటం జరిగింది. ఇదంతా కూడా మనం పంక్చర్ షాపు దగ్గర అయితే ఆపి మీకు వీడియో ద్వారా అయితే చూపించడం జరుగుతూ ఉంది. మీకు కూడా ఇటువంటి ట్రాలీలు ఏమైనా కావాలి అంటే నన్ను ఖచ్చితంగా సంప్రదిస్తూ ఉండండి. మీకు అన్ని విధాలుగా నేను ఉపయోగపడుతూనే ఉంటాను. చూడండి, ట్రాక్టరు షోరూమ్ నుంచి అయితే రావటం జరిగింది. ఆ బెలూన్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ట్రాక్టర్కి. చాలా మంది కూడా వీడియోలు ఉత్తగే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైకులు అనేవి చేయటం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మన ఛానల్ని చేస్తూ ఉండండి. ఇది 1వ నెంబర్ ట్రాలీ యొక్క విశేషాలు అన్నమాట. ఇప్పుడు చూశారు కదా, ఈ 1వ నెంబరు ట్రాలీ అనేది మీరు గమనించినట్లయితే ఇది ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక జాండ్రు ట్రాక్టర్ కోసము రంగులు వేసి ఉంచడం జరిగిందనమాట. అన్నవాళ్ళు వచ్చే ముందే ఒకరోజు ముందు రాత్రి సమయంలో ఫోన్ చేశారనమాట. యూట్యూబ్లో చూసి ఫోన్ చేశారు. ఏమనంటే, అన్న ఏమన్నా జాండీరు ట్రాలీలు ఏమన్నా ఉన్నాయా, మేము రేపు ఖమ్మం వచ్చేది ఉంది, రేపు మాకు ట్రాక్టర్ ఒకటి కొంటున్నాము, షోరూమ్కి వెళ్తున్నాము, మేము ట్రాక్టరు తీసుకుంటున్నాము, మేము డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి ఉన్న ట్రాలీ కొనుక్కొని వెంటనే వెళ్ళిపోతామన్నా అని ఒక మాట అయితే అన్నారు. నేను ఒకటే చెప్పాను, అంత హడావిడిగా అయితే నేను ఇవ్వలేవనన్నా. ఒకటైతే ఉంది, మీరు అడ్వాన్స్ కొట్టండి, మీరు వచ్చే సమయం కల్లా నేను దాన్ని మీకు తగ్గట్టు రంగులు బొమ్మలు వేసి అయితే సిద్ధం చేస్తానని చెప్పాను. మరి అన్న వాళ్ళకైతే నా మీద నమ్మకం కలగలేదో, లేదంటే నేనేదో మోసం చేస్తానని నాకైతే అడ్వాన్స్ కొట్టలేదు. మళ్ళీ వెళ్ళే ముందు, మన షోరూమ్కి వెళ్ళే ముందు మొదటగా నన్నే కలవటం జరిగిందనమాట. మా షాప్ దగ్గరకు వచ్చి చూశారనమాట. నేను చెప్పినట్లుగానే ఒకటి ఉంది వాళ్ళకి. ఆ ముందటి రోజే ఏం చెప్పానో అది రెడీగా ఉంది. వాళ్ళు దగ్గరికి వచ్చి చూసుకొని, ఇది కావాలన్నా, ఇక మేము వెళ్తున్నాం షోరూమ్కి, దీని నుంచు మా కోసం ఉంచు అంటే, సరే అన్న ఒక 4 గంటల టైం ఇవ్వు, దానికి రంగులు బొమ్మలు వేయాలి కదా, ఎమ్మటెమ్మట అంటే కాదు, కొద్దిసేపు ఆరాలి కదా, ఎండకారాల రంగు అనేది, వెంటనే బొమ్మలు వేసినా అతుక్కోదు, గలీజ్గా ఉంటుంది. సరే అన్న, ఒక 4-5 గంటలైనా పర్వాలేదు, మేము ఈలోపు షోరూమ్కి వెళ్ళి ట్రాక్టర్ తీసుకుంటాము, మీరు రెడీ చేయండి అంటే, మేము సాయంత్రం కల్లా అయితే ఈ ట్రాలీని అనేది సిద్ధం చేస్తే, మీరు గమనించినట్లయితే ఆ ఇందాక చూపించిన వీడియోలో అదంతా కూడా చీకట్లు తీసాము, గమనించారు కదా. అంటే సాయంత్రం సమయంలో అన్న వాళ్ళు డైరెక్ట్గా షోరూమ్ నుంచి ఇంజన్తో మా దగ్గరకు వచ్చి మళ్ళీ మా దగ్గర ట్రాలీ అనేది తగిలించుకొని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది అనమాట. కాబట్టి నేనైతే ఎవరిని మోసం చేయనండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఒక 500 రూపాయలు ఇచ్చినా మీకు ఖచ్చితంగా నమ్మకంగా చేసి పెడతానండి, భయపడమాకండి. ఎవరెవరో మోసం చేస్తారనుకొని టీఎన్ఆర్ మోసం చేస్తాడైతే అనుకోమాకండి. టీఎన్ఆర్ 24 గంటల్లో మీరు ఏ సమయానికి ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను. ఒకవేళ మీ ఫోను సమాధానం చెప్పలేకపోయినా నేనే మళ్ళీ మీకు వెనక ఫోన్ చేస్తూ ఉంటాను. ఏదన్నా ఎత్తే పరిస్థితులు లేనప్పుడు ఖచ్చితంగా నేను మళ్ళీ వెనక కాల్ చేస్తూనే ఉంటాను, ఇబ్బంది ఏమీ లేదు. చూశారు కదా, ఈ 1వ నెంబర్ ట్రాలీ అనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే, మనకి రేపల్లవాడ గ్రామము, ఇల్లెందు మండలము, ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి శ్రీకాంత్ అన్నగారైతే అదే రోజు వచ్చారు, ఉన్నది చూసుకున్నారు. అప్పటికప్పుడే రంగులు బొమ్మలు వేయమంటే మేము కూడా హడావిడిగా రంగులు బొమ్మలు వేసి సాయంత్రం కల్లా అన్న వాళ్ళకి సిద్ధం చేసి పెట్టామన్నమాట. ఇది 1వ నెంబర్ ట్రాలీ. ఇప్పుడు నేను 2వ నెంబర్ ట్రాలీ కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇక 2వ ట్రాలీ విశేషాల గురించి చెప్పాలి అంటే, అన్న వాళ్ళైతే చూశారు కదా, ఫర్గూసన్ ట్రాక్టర్ వేసుకొని అయితే ఈ 2వ నెంబర్ ట్రాలీ కోసం అయితే రావటం జరిగింది. ఈ పక్కనే ఉంది చూసారా బ్లూ రంగులో స్వరాజ్ ట్రాలీ,
అది అమ్మకానికైతే ఉందండి. అది కొత్త ట్రాలీయే. ఎవరికైనా కావాలి అంటే సంప్రదించండి, మాట్లాడుకుందాము. అదే విధంగా ఇంకో పక్క ఇంకోటి ఎర్రదుని చూసారా, అది కూడా ఒక అన్న మనకి అడ్వాన్స్ వేస్తే ఇంకో అన్న కోసం అయితే అది ప్రత్యేకంగా తయారు చేసామన్నమాట. ప్రస్తుతానికైతే మీకు ఒకవేళ ఈ బ్లూ ట్రాలీ గురించి ఏమైనా కావాలి అంటే ఫోన్ చేయండి, వివరంగా మాట్లాడుకుందాము. అన్న వాళ్ళైతే మనకి అదే రోజు వచ్చి అప్పటికప్పుడే డబ్బులు ఇస్తే ఈ ట్రాలీకి అయితే అప్పటికప్పుడే బొమ్మలు అనేవి వేయటం జరిగింది. అన్న వాళ్ళు అయితే చూశారు కదా, ట్రాక్టర్ కట్టుకుని అయితే చిన్నగా బయలుదేరుతూ ఉన్నారు. జాగ్రత్తగా వెళ్ళండి అన్న, వెళ్ళాకైతే నాకు ఫోన్ చేయండి. అన్న పేరైతే వీర్ల నవీన్ యాదవ్ అన్న మన దగ్గరే అనమాట, మన దగ్గరలోనే పక్కనే అనమాట, మరి ఎక్కువ దూరం కాదు. మనకి రోజు కూడా అటు ఇటు తిరుగుతుంటే కనిపిస్తూ ఉంటే వచ్చి ఒక రోజు అయితే మాట్లాడి వెళ్ళటం జరిగింది. చూడండి అన్న వాళ్ళు అయితే మ్యాట్ కూడా తీసుకెళ్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి అన్న, వెళ్ళాక నాకు ఫోన్ చేయండి. ఈలోపు మీరు కూడా ఒక లైక్ చేయండి. ఈ 2వ నెంబర్ ట్రాలీ అనేది ఇది కూడా మన దగ్గరలో ఉన్నటువంటి అన్న వాళ్ళకే ఇవ్వటం జరిగింది. ఈ అన్న వాళ్ళది వచ్చేసి సుజాత నగరు గ్రామము, సుజాత నగరు మండలము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి వీర్ల నవీన్ యాదవ్ గారికి అయితే ఈ ట్రాలీ అనేది 2వ ట్రాలీ అనేది ఇవ్వటం జరిగింది. ఇది ఒక ఫర్గూసన్ ట్రాక్టర్ కోసము అన్న వాళ్ళైతే కొనుక్కోవటం తీసుకెళ్ళి వెళ్ళటం జరుగుతూ ఉంది. అన్న వాళ్ళైతే మనకేమీ అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు. వచ్చారు, వచ్చినప్పుడు ఉన్న వాటిల్లో మాకు ఇది నచ్చిందన్న, దీనికి బొమ్మలు వేయండి అంటే నేను అప్పటికప్పుడే బొమ్మలు వేసి వాళ్ళ ముందే మన పెయింటర్ అన్నని పిలిచి బొమ్మలు వేపించి పంపించడం జరిగిందనమాట. అన్న వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు నేను 3వ నెంబర్ ట్రాలీ ఒకసారి చూపిస్తాను, పదండి. ఈ 3వది వచ్చేసి ఒక రీమోడల్ చేసినటువంటి ట్రాలీ అండి. చూడండి ఒకసారి, దీనికి సంబంధించిన వీడియో చూడండి. ఇప్పుడు చూస్తున్నదేమో 3వ నెంబరు ట్రాలీ, ఒక రీమోడల్ చేసినటువంటి ట్రాలీ. ఇది మన ఖమ్మం నుంచి ఎటు సైడ్ అంటే ఇంచుమించు మనుగూరు వైపు అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రాలీ. అన్న వాళ్ళు మనకి యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి 20,000 రూపాయలు అడ్వాన్స్ వేస్తే అన్నకైతే ఒక రీమోడల్ ట్రాలీ అనేది పక్కన పెట్టి అన్న చెప్పినట్టే రంగులు బొమ్మలు వేసి అదే విధంగా పేర్లు కూడా రాసి అన్న కోసం అయితే సిద్ధం చేసి పెట్టాను. చూశారు కదా, అన్న వాళ్ళైతే ఇప్పుడు బొలెరోకి కట్టుకొని అయితే బయలుదేరుతూ ఉన్నారు. అన్న వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదములు. అదే విధంగా ఒక చిన్న లైక్ అయితే చేస్తూ ఉండండి. మీరు జాగ్రత్తగా వెళ్ళండి అన్న, వెళ్ళాక నాకు ఫోన్ చేయండి. చూశారు కదా, అసలు మీరు చెప్తే నమ్మరండి, ఈ 3వ నెంబర్ రీమోడల్ ట్రాలీ నేను యూట్యూబ్లో ఒక ఇరుసు సెట్ ఒకటే పెట్టానండి. అంటే ఇరుసు సెట్ అంటే ఏంటి, టైర్లు, డిస్కులు, కట్టలు, యాక్సిల్, అంటే ఈ 4 ఉన్నటువంటి ఒక సెట్టు ఒక ఫోటో పెట్టాను. ఈ ఫోటోలో పెట్టి ఇది అమ్మకానికి అంటే ఏ విధంగా రీమోడల్ చేసి దీన్ని ఉపయోగించుకొని ఒక కొత్త ట్రాలీ కట్టి అమ్మకానికైతే సిద్ధమవుతుంది. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి అంటే అన్న నాకు వెంటనే ఫోన్ చేసి 20,000 రూపాయలు అడ్వాన్స్ వేసి అన్న కోసమే ప్రత్యేకంగా తయారు చేయించుకోవడం జరిగిందనమాట. ఈ ట్రాలీ అనేది ఇప్పుడు ఎటు వెళ్ళిందంటే రాజుపేట గ్రామము, మంగపేట మండలము, ములుగు జిల్లాకి చెందినటువంటి బొగ్గుల సురేష్ అన్న గారైతే 20,000 రూపాయలు నా మీద నమ్మకంతో వేసి ఈ ట్రాలీని ఈ విధంగా రీమోడల్ చేయించుకొని అయితే కొనుక్కొని వెళ్ళటం జరుగుతుంది. అన్నకైతే ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా కొంతమంది ఎలా ఉంటుందంటే నమ్మకం అనేది ఉండదండి చాలా మందికి కూడా. నేను మోసం చేయనండి, మోసం చేసేవాడిని కాదు అన్నా కానీ వాళ్ళు నమ్మరు కూడా. అది ఎవరిష్టం వాళ్ళది. అందుకే అంటాను, మీరు అన్నీ కూడా నా వీడియోలు చూసుకోండి, నేను ఎంత నమ్మకంగా పని చేస్తున్నానో నా వీడియోలు చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి అమ్మకానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి ఒక రీమోడల్ ట్రాలీ, ఇది 4వది. ఇప్పుడు దీన్ని చూపిస్తాను, పదండి. ఎప్పుడెప్పుడా చూస్తున్నటువంటి 4వ నెంబరు అమ్మకానికి ఉన్నటువంటి రీమోడల్ ట్రాలీ చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను చూపించేది అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక రీమోడల్ ట్రాలీ అన్నమాట. ఈ ట్రాలీకి నేను డోర్లు కొత్తవి వేయటం జరిగింది. అదే విధంగా పోస్టులు 6 పోస్టులు కూడా 6 పోస్టులు లోపలి పోస్టులు కొత్తవి వేశాను. ఇకపోతే మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ప్లేట్ వెనక ఆర్చి ఉంది కదా, ఇది కూడా కొత్తగానే తయారు చేశాను అన్నమాట.
అన్నమాట. బెడ్లు కూడా కొత్తవి వేయటం జరిగింది. మడ్డి కోటింగ్ రంగులు వేసాక కూడా ఈ ట్రాలీ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూసే ట్రాలీ, ఇందాక చూసిన ట్రాలీ రెండు కూడా ఒకటేనండి. పెయింటర్లు అయితే మనకి ఇప్పుడు మడ్డి కోటింగ్, అదే విధంగా లోపల మొత్తం కూడా పెయింటింగ్ అయిపోయింది చూసారు కదా. కింద ఛానల్స్ అన్ని కూడా నలుపు రంగు అయితే ఇంచుమించు అయిపోవస్తూ ఉంది. ఎవరికైనా కావాలి అంటే వీలైనంత తొందరగా సంప్రదించండి. మీకు నచ్చిన విధంగా మీ ఇంజన్ కి తగ్గట్టు రంగులు వేసి, అదే విధంగా బొమ్మలు వేసి మీకైతే సిద్ధం చేసి పెడతాను. ఇది ఒక మంచి క్వాలిటీలో ఉన్నటువంటి ఒక రీమోడల్ ట్రాలీ. చెప్పటం మర్చిపోయాను, రాబారు 5 ఇంచుల రాబారు మాత్రమేనండి, 6 ఇంచుల రాబారు కాదు. డోర్ల ఎత్తు వచ్చేసి 18 ఇంచుల డోర్లు, అదే విధంగా పొడవేమో 10.5, వెడల్పేమో 6 అడుగులు. చూశారు కదా, ఇది మధ్య గూటము రాబారు. లైక్ చేయండి. ఇప్పుడు చూసినటువంటి ఈ ట్రాలీ అయితే రీమోడల్ చేశానండి. దీనికి నేను డోర్లు ఒకటే కొత్తవి వేశాను, అదే విధంగా వెనక నెంబర్ ప్లేట్ ఆర్చి కొత్తది కట్టాను. ఇక మిగతా అంతా పాతదేనండి. రాబారు కూడా 5 ఇంచులు రాబారే. టైర్లు మాత్రం బాగున్నాయి, అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఎవరికైనా కావాలి అంటే రంగులు బొమ్మలు కూడా వేసిస్తాను. లేదు రంగులు బొమ్మలు వద్దు, ఉన్న పాలంగా తీసుకెళ్తాము అన్నా కూడా ₹1 తగ్గించే ఇస్తాను. ఎవరైతే నిజంగా కావాలి కొనాలి అనే ఉద్దేశం ఉంటే వీలైనంత తొందరగా 99 48 939 108 అనే నెంబర్కి ఫోన్ చేయండి. ఇది నా నెంబరే, ఎవరిని మోసం చేయను. దయచేసి నమ్మకం పెట్టుకోండి నా మీద. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి ట్రాలీలన్నీ కూడా మన టిఎన్ఆర్ ట్రాలీస్లో రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. కాబట్టి మీరు మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. దయచేసి ఓఎల్ఎక్స్లో లేదంటే ఇంకెక్కడైనా కానీ మీకు తక్కువ రేట్లకి ఏమన్నా దొరుకుతున్నాయి, యూట్యూబ్లో తక్కువ రేటుకి ఏమైనా దొరుకుతున్నాయి, అడ్వాన్సులు కొట్టండి అంటే తొందరపడైతే ఎవరికి అడ్వాన్సులు కొట్టమాకండి. నాకు కొడుతున్నారు అని అందరికీ కొట్టే అంత నేనైతే మీకు నమ్మకంగా చెప్పను. ఎవరి బిజినెస్ వాళ్ళది, నేను నమ్మకంగా పనిచేస్తాను. వాళ్ళు నమ్మకంగా పని చేస్తారో లేదో నాకు తెలియదు. కాబట్టి మీరు ఎవరికి కూడా తొందరపడి అడ్వాన్స్లు కొట్టమాకండి. నా గురించి కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ మొత్తం చూడండి, మొత్తం నా గురించి మీకు అర్థమైపోద్ది. భయపడాల్సిన అవసరం లేదు. వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా వెళ్ళే ముందు చివరిలో ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ ఉంటా. మీ టిఎన్ఆర్.